అన్నా అన్నా చూడన్నా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాడు. అల్లుడు, కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ కాబోలు. ఏంటి నా మనుషుల్ని అరెస్ట్ చేస్తున్నావు? అవసరమైతే నిన్ను కూడా అరెస్ట్ చేస్తా. ఇన్స్పెక్టర్, నువ్వు నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. మిస్టర్, నిన్ను నువ్వు ఎక్కువగా అంచనా వేసుకుంటున్నావు. కోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకుంటున్నావు. లాఠీతో పోయేదానికి రివాల్వర్ దాకా తెచ్చుకుంటున్నావు. సుభాష్ బాబు, మా నరేంద్ర బాబు సంగతి తమకింకా తెలియదు కాబోలు. ఏయ్, ఏం చేస్తాడు? ఏం చేస్తావు? ట్రాన్స్ఫర్ చేస్తావా? 24 hours లో ఏ స్టేషన్ కైనా సరే. 5 నిమిషాల్లో ఏ పోలీస్ స్టేషన్ లోనైనా నిన్ను లాకప్ లో పెడతాను. ఒరేయ్, అసలు నీ ఉద్యోగమే పీకించేస్తాను. నీ నెత్తి మీద బొచ్చంతా పీక్కున్నా నన్నింత కూడా పీకలే. అయిపోయిందా? నీ పని అయిపోయిందా? మురిగే కుక్క కరవదురా. ఏంటి నన్ను కుక్కంటావా? ఒట్టి కుక్కవి కాదు, పిచ్చి కుక్కవి. నాతో పెట్టుకోకు. ఏం చేస్తావ్? జాగ్రత్తగా ఉండు. ఏం చేస్తావు? Be careful. సుభాష్, గుడ్ Sir. మార్నింగ్ సార్. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఏమిటి ఏమిటి గొడవంతా? నమస్తే సార్, Hmm. సమయానికి వచ్చారు. మీ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ సుభాష్ నన్ను మామా చెప్పేమన్నాడు చెప్పు. కుక్క అని అన్నాడండి. కుక్క? Hmm. యు? అవును. వాట్ సుభాష్, కుక్క అన్నావా? లేదు సార్, పిచ్చి కుక్క అన్నాను. ఓహ్ నో. ఎస్పీ గారు, మర్యాదగా సారీ చెబుతాడా? సరే సరే, లేకపోతే రాస్తా రోకోలు ఉద్యమాలు ఎక్కడికి వెళ్తాయో చెప్పలేను. ప్లీజ్ ప్లీజ్ తొందరపడకండి. సుభాష్ సార్, కమ్ హియర్. యు ఆర్ యంగ్. నీకు కుర్రతనం తప్ప ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తెలియవు. వాళ్ళు మామూలు మనుషులు కారు, వాళ్ళతో నీకెందుకు? సారీ చెప్పి. సారీ సార్, నేను చెప్పాను సార్. సుభాష్, నా కోసం చెప్పు. గో. ఐఎమ్ సారీ. ఏంటి ఏంటి నాకు వినపడలేదు, నీకు వినపడిందా? ఆ? గట్టిగా ఐఎమ్ సారీ. ఏంటది? ఏమన్నాడు? నీకెవరికైనా వినపడిందా? గట్టిగా వినపడిందా? ఇంకెవరికైనా సారీ చెప్పాలా? సుభాష్, కంట్రోల్. ఐఎమ్ సారీ సార్. మామా సారీ మామా. పర్లేదు అల్లుడు, టైం 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 కమ్స్. వస్తుంది మామా. చూసారా ఎస్పీ గారు, వాడికి ఎంత పొగరో. మీతో పర్సనల్ గా మాట్లాడాలని నేను వస్తే ఇంత అవమానం చేస్తాడా? నేను చెప్పేది నాకు బాగా తెలుసు, ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. పద మామ. వస్తాను సార్. రేయ్, రండ్రా. మిస్టర్ సుభాష్ సార్. ఇంతవరకు ఆ హంతకురాలు మీరు ఎందుకు పట్టుకోలేదో నాకు ఎప్పుడు అర్థమైంది. సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు సార్. హత్యలు చేస్తున్నది ఎవరో కాదు, నీకు కాబోయే భార్య వైష్ణవి. నో, నేను నమ్మలేకపోతున్నాను సార్. నీ నమ్మకంతో నా నమ్మకంతో పనిలేదయ్యా. నువ్వు ఆ కిల్లర్ని పట్టుకోగలిగితే నీ మీద పడ్డ మచ్చ తొలగిపోతుంది. నిజమేమిటో అందరికీ తెలుస్తుంది. ఓకే? ఓకే సార్. ఆ హంతకురాలు వైష్ణవైనా మరెవరైనా సరే పట్టుకుని తీరుతాను. సార్, ఒక ఐడియా. ఏమిటిది? వైష్ణవి, ఐ మీన్ ఆ కిల్లర్ ఇప్పటి వరకు చంపింది ఆడవాళ్లకు అన్యాయం చేసిన వాళ్ళనే కాబట్టి ఒక డూప్లికేట్ రేపిస్ట్ ని జైలు నుంచి విడిచిపెడదాం. ఈ విషయం పత్రికల ద్వారా, టీవీల ద్వారా ప్రకటిద్దాం. ఈ రేపిస్ట్ ని చంపడానికి ఆ కిల్లర్ తప్పకుండా వస్తుంది. అప్పుడు అమ్మాయిని మేము అరెస్ట్ చేస్తాం. గుడ్, వెరీ గుడ్ ఐడియా. మరి ఆ డూప్లికేట్ రేపిస్ట్ వేషం ఎవరితో వేస్తావు? మన హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మంతో. అతను మంచి నటుడు సార్. అయితే ఆ బ్రహ్మ ఎక్కడున్నా వెంటనే పిలిపించండి.